హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. తేదీ చూసుకున్నట్లయితే జూన్ 21 తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మరోసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్లకల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. మొట్టమొదటి అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును ప్రస్తుతం ఉన్నటువంటి 65 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆలోచన చేస్తుంది. సో ఇందులో ఉంచుకొని అంటే వీటిపైన దృష్టిలో ఉంచుకుందనమాట. ఇందులో ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి 65 ఏళ్లను కాస్త 70 ఏళ్ళు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆలోచన చేస్తుంది. వైద్య విద్యా విస్తరణ, కొత్త మెడికల్, అదేవిధంగా కళాశాల అధ్యాపకుల కొరత, పీజీ సీట్ల పెంపు వంటి అంశాల దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదన రూపొందించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కావడంతో పాటు పీజీ సీట్లు సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. జాతీయ వైద్య కమిషన్ నిబంధనల ప్రకారం పీజీ సీట్లు కేటాయింపునకు అంటే నిర్దిష్ట సంఖ్యలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి నేపథ్యంలో అనుభవజ్ఞుల అధ్యాపకులను మరికొంత కాలం సేవలో కొనసాగించడం ద్వారా అధ్యాపకుల కొరతను తగ్గించవచ్చని అభిప్రాయం అధికారికంగా వర్గాల్లో వ్యక్తమవుతుందన్నమాట. ఇక ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనపైన చర్చ, వ్యతిరేకిస్తున్న పీజీ వైద్యులు సంఘాలు. ఇక మొత్తానికైతే ఏడాది 22 మంది ప్రొఫెసర్లు రిటైర్మెంట్, ఏడాది ప్రభుత్వ వైద్య కళాశాలల బోధన, ఆసుపత్రిలో సుమారు 21 మంది ప్రొఫెసర్లు పదవీ విరమణ చేయనున్నట్లు సమాచారం. మరో అప్డేట్ వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అంతర్రాష్ట్ర బదిలీలో కోరుకుంటున్న 891 మంది ఉద్యోగులకు అంశంపై తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందాల్సి ఉంటుందని చెప్పేసి అధికార వర్గాలు అయితే తెలియజేశాయి. ఇక ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు చేరినప్పటికీ త్వరలో జరిగేటువంటి కేబినెట్ సమావేశం యజమానిలో దీనిని పెట్టే అవకాశం ఉందని తెలియడం జరిగింది. 891 మంది ఉద్యోగులకు ఏపీ నుంచి తెలంగాణకు అంతర్రాష్ట్ర బదిలీ కోరుకుంటున్నారని, దీనిపైన స్పందన ఏంటనే తెలియజేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన సంగతి తెలిసిందే కదా. అయితే రాష్ట్ర విభజన అనంతరం కొంతమంది తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కూడా ఏపీలో పనిచేస్తున్నారు. ఇలాంటి వారిని పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర బదిలీలు చేద్దామంటే ఇరు రాష్ట్రాల గతంలో ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఈ సమస్య ఇంకా పరిష్కారం కావడం లేదని ఉద్యోగులు అయితే వాపోతున్నారు. తాజా పదోన్నతులు, రిటైర్మెంటు, ఉద్యోగుల నిరాసక్తి వంటి అంశాలు పరిశీలించి ఇక మీదట 891 మందిని ఉద్యోగులు తెలంగాణకు అనుకుంటున్నారని ఏపీ సిఎస్ తెలంగాణకు తెలియడం అయితే జరిగిందనమాట. ఇంట్లోనే కాదు లాకర్లోనూ నోట్ల కట్టలే. ఇక నరహరిరావు భార్య పేరిట ఉన్నటువంటి బ్యాంకుల లాకర్లను పగలగొట్టిన ఏసీబీ అధికారులు. చంద్రాయనగుట్ట ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అడ్డంగా దొరికిపోయిన సర్వే, బందోబస్తు, భూమి రికార్డులు కార్యాలయం, మల్టీజోన్ 2 ఉప సంచాలకుడు సుంకరి నరహరిరావు సంచలనాలు పరంపర కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాలో చరిత్ర మునుపెన్నడూ లేని రీతిలో ఆయన ఇంట్లో ఏకంగా 1.54 కోట్ల నగదు, బ్యాంక్ ఖాతాలో 2,29,00,000 రూపాయలు నిల్వ, మరో 5,04,00,000 మేర ఫిక్స్డ్ డిపాజిట్లు దొరికినట్లు విషయం తెలిసింది. తాజాగా శనివారం శాలిబండ కెనరా బ్యాంకు నరహరిరావు భార్య వందన పేరిట ఉన్న లాకర్లు తెరవగా 1.5 కోట్ల నగదుతో పాటు 2 కిలోల మేర బంగారం, బిస్కెట్లు, ఆభరణాలు లభ్యం కావడంతో మరో సంచలనంగా మారింది. ఈ నెల 16న ఏసీబీ బృందాలు నరహరిరావు ఇంట్లో జరిపిన సోదాల్లో బ్యాంకు లాకర్ వివరాలు గుర్తించారు. వాటి తాళాలు ఇచ్చేందుకు నరహరిరావు నిరాకరించినట్టు తెలిసింది. నేపథ్యంలో న్యాయస్థానం అనుమతితో సెర్చ్ వారెంట్ పొందిన ఏసీపీ డీఎస్పీ మజీద్ ఖాన్, ఇన్స్పెక్టర్లు గౌజ్ అజామ్ద్ బృందం బ్యాంక్ లాకరు పగలగొట్టగా నోట్ల కట్టలు, బంగారం నిల్వలు బయటపడ్డాయి. మరోవైపు 16న జరిపిన సోదాలు లభించిన చిరాస్తులకు సంబంధించి 13 కోట్ల లెక్క కట్టారనమాట.